ఓకే, సో ఆ బ్రేక్ వల్ల కావచ్చు బట్ ఈవెన్ ప్రస్థానంలో కూడా మీ క్యారెక్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ సాడ్లీ మన ఇండస్ట్రీలో ఒక్కసారి మీరు క్యారెక్టర్ రోల్ చేశారనుకోండి, ఇంకా ఆ స్టాంప్ పడిపోతుంది. సిస్టర్ రోల్ చేస్తే ఇంకా జీవితాంతం సిస్టర్ రోల్సే చేస్తూ వెళ్ళిపోవాలి. కానీ చాలా చేశారు కదా స్టార్టింగ్. అవును, అంటే అప్పుడు నాకు గైడెన్స్ అనేది లేదు. అప్పుడు ఏంటంటే ఓకే సినిమా చేస్తున్నాము, ఎందుకంటే నా మైండ్ సెట్ ఎప్పటి నుంచి ఏంటంటే వీఆర్ ఆర్టిస్ట్స్, క్యారెక్టర్ ప్లే చేస్తాం అనుకుంటాం, కానీ జనాలు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు మాకు తెలియదు. కానీ ఇండస్ట్రీలో అయితే విత్ ఇన్ ద కంపౌండ్ ఆఫ్ ఇండస్ట్రీ అయితే యూ గెట్ బ్రాండెడ్. ఒకసారి సిస్టర్ చేస్తే జీవితాంతం సిస్టర్ రోలే చేయాలి, ఒకసారి ఏంటంటే సెకండ్ హీరోయిన్ రోల్ చేస్తే ఇంకా సెకండ్ హీరోయినే, లేకపోతే యునో దోస్ కైండ్ ఆఫ్ రోల్స్ యూ కీప్ గెటింగ్. ఇంకా ఆఫ్టర్ సమ్ పాయింట్ నాకు కూడా విరక్తి వచ్చేసింది. ఐ వాజ్ లైక్ వాట్ ఫర్గెట్ ఇట్, ఐ మైట్ యాజ్ విల్ నాట్ జస్ట్ డూ ఎనీథింగ్ దెన్ డూయింగ్ ఆల్ దీస్ రోల్స్. అండ్ దాని తర్వాత ఏమైందంటే ఇప్పుడు ఇంటర్వ్యూస్కి కానీ అదే మీరు ఆ ఫ్రెండ్ రోల్ చేశారు కదండి, మీరు ఆ సిస్టర్ రోల్ చేశారు కదండి, అరే ఇట్స్ క్యారెక్టర్. మీరు సినిమాలో ఆ పేరు కూడా వాళ్ళు గుర్తుండదు, ఆ పర్టిక్యులర్ క్యారెక్టర్ పేరు కూడా వాళ్ళు గుర్తుండదు. ఒకటే గుర్తుంటుంది, ఏంటంటే సిస్టరా గర్ల్ ఫ్రెండా అట్లా. ఫ్రెండ్ రోల్ బిజినెస్ వేరైపోయింది, క్యారెక్టర్ బిజినెస్ రెండు రిలేట్ కావట్లేదు. బ్రాండింగ్ అనేది నాకు ఎప్పటికీ ఐ నెవర్ లైక్ దట్ బికాస్ ఐ వాజ్ లైక్ వాట్ ఈస్ ద స్టెప్ మామ్ ట్రీట్మెంట్. లొకేషన్ లో కూడా వెళ్ళేసరికి ద స్టెప్ మామ్ ట్రీట్మెంట్ అంటే హీరోయిన్ హీరోకి ఇట్లా ఉండాలి, మిగతా వాళ్ళు అట్లా ఉండాలి. సో ఐ రియలీ డి నాట్ లైక్ ద స్టెప్ మామ్ ట్రీట్మెంట్. నాకు అస్సలు నచ్చేది కాదు, సో నాకు అది నచ్చేది కాదు అంతే. జబర్దస్త్ బ్రేక్ Definitely Zabardast break. Definitely Zabardast was the turning point in my career, I should say that. Definitely. Thanks to Shyam Prasad sir and Mallimala Production House for giving me a great opportunity. And nizanga nenu opportunity accept chese time lo kuda naku show gurinchi antaga telidu. It was just some 13 episodes old anamata on air. So నాకు అంతగా ఐడియా ఉండేది కాదు. I had no idea. అసలు అన్ఎక్స్పెక్టెడ్గా నేను అదే చెప్పాను కదా 1.5 year గ్యాప్ వచ్చింది నాకు అప్పటికే. అండ్ ఐ వాజ్ డెస్పరేట్ ఫర్ వర్క్ ఆబ్వియస్లీ బికాస్ చాలా గ్యాప్ వచ్చేసింది. అండ్ మనసులో అది ఉంది, ఏదో ఒకటి చేయాలి అనేసి మనసులో కూడా అది ఉంది. నెక్స్ట్ ఏంటి లైఫ్లో చాలా ఒక పాయింట్ వచ్చేసరికి చాలా బ్లాంక్గా ఉన్నాను ఆ టైంలో. సో వెన్ దిస్ ఆఫర్ కేమ్ ఐ వాజ్ డెస్పరేట్ ఫర్ వర్క్ ఆల్సో. సో నేను వచ్చే ఆపర్చునిటీని యాక్సెప్ట్ చేసుకున్నాను. లక్కీలీ గాడ్స్ గ్రేస్ అనొచ్చు, పీపుల్స్ లవ్ అనొచ్చు, నా కర్మ మై కర్మ ఆర్ మై గుడ్ కర్మ అనొచ్చు. థింగ్స్ జస్ట్ వర్క్డ్ అవుట్. ఓకే, సో ప్రస్థానం క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ తర్వాత ఫ్రెండ్ రోల్స్, గర్ల్ ఫ్రెండ్ రోల్స్, ఇవన్నీ ఆల్మోస్ట్ సెకండ్ హీరోయిన్ రోల్స్ వచ్చాయి. సో ఐ వాజ్ వెరీ వెరీ పిస్డ్ ఆఫ్ అండి. ఇంకా ఐ వాజ్ లైక్ ఫర్గెట్ ఇట్, ఐమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. ఐ వుడ్ రాదర్ బి ద ప్రిన్సెస్ ఆఫ్ మై హట్ దెన్ డూయింగ్ ఆల్ దట్ స్టఫ్. యా. ఓకే,